రాను అనుకున్నారా, రాలేను అనుకున్నారా? ఒకసారి మనల్ని గజగజలాడించిన కరోనా మళ్ళీ తన రూపం మార్చుకుంది. ఇప్పుడు ఇది జెట్ స్పీడ్తో దూసుకొస్తూ మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఒక పాత శత్రువు ఇప్పుడు కొత్త రూపంలో. ఇంతవరకు మర్చిపోలేని బాధను మళ్ళీ తలపిస్తోంది ఈ వైరస్. ప్రపంచం నిద్రలేచింది. కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో, ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్ వంటి ఆసియా దేశాల్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరగడమే కాదు, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా అధికమవుతుంది. దీనితో పాటు మరణాలు కూడా పెరుగుతుండడంతో ప్రజల్లో భయాందోళనలు తీవ్రంగా పెరుగుతున్నాయి. దాదాపు ఏడాది తర్వాత ఇంత పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదు కావడం భయాందోళన కలిగిస్తోంది. ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు ప్రజలను అలర్ట్ చేస్తున్నాయి. చెప్పకనే చెబుతున్నాయి, మళ్ళీ జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. నిపుణులు చెబుతున్న మాటలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో తీసుకున్న వ్యాక్సిన్ల ప్రభావం అంటే రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు కొత్తగా వెలుగులోకి వస్తున్న వేరియంట్లు కూడా కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో LP8.1 అనే వేరియంట్ కేసుల పెరుగుదలకు ప్రధాన కారణంగా గుర్తించబడింది. సుమారు 70% కేసులకు ఇది బాధ్యత వహిస్తున్నట్లు అమెరికా నిపుణులు వెల్లడించారు. అలాగే మరో వేరియంట్ అయిన XFC కూడా 9% కేసులకు కారణమవుతుంది. ఈ పెరుగుతున్న ముప్పును దృష్టిలో పెట్టుకొని కొన్ని దేశాలు ఇప్పటికే మరోసారి వ్యాక్సిన్ అభివృద్ధిపై దృష్టి సారించాయి. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నోవావాక్స్ సంస్థ అభివృద్ధి చేసిన కొత్త కోవిడ్ వ్యాక్సిన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది ఒక అమెరికాలో మాత్రమే కాదు, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఇంతలోనే నిపుణులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే బూస్టర్ డోసులు తీసుకోవాలని సూచిస్తున్నారు. కేవలం ఫ్లూలా పోలికగా కాకుండా ఇది కూడా మన జీవితంలో ఒక భాగంగా ఉండే వ్యాధిగా మారే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మళ్ళీ అదే అనుభవాన్ని ఎదుర్కోవాలనుకోవడం లేదు మనం, కానీ నిజాన్ని ఎదుర్కోవాలి. సమయానుకూలంగా అప్రమత్తం కావాలి. మాస్కులు, హ్యాండ్ శానిటైజేషన్, భౌతిక దూరం ఇవన్నీ మళ్ళీ మన జీవితాల్లోకి రావాల్సి వస్తుందేమో. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.